రిస్క్ తక్కువగా ఉండే బిజినెస్ల వైపు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బిజినెస్ అంటేనే రిస్క్, ఎంతో కొంత రిస్క్ లేకుండా ఉండదు కదా. కానీ ఉన్న వాటిల్లో తక్కువ రిస్క్ ఉన్నటువంటి బిజినెస్ మీద చాలామంది కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటారు. కస్టమర్లు మీరు వద్దన్నా వచ్చేటువంటి బిజినెస్ ఇది. సొంత ఊర్లో కూడా పెట్టుకుని చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా రీసెర్చ్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నా కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫుడ్ని కానీ డ్రింక్స్ని కానీ రిలాక్స్డ్గా కూర్చుని ఏసీలో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కహానీలు చెప్పుకుంటూ స్పెండ్ చేయడానికి ఈ మధ్య యువత బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యువత మాత్రమే కాదు, లేడీస్ కిట్టీస్ పార్టీస్ అని పెద్దవాళ్ళైనా సరే కబుర్లు చెప్పడానికి ఒక మంచి కాఫీ షాప్ లాంటి దానికోసం వెయిట్ చేస్తున్నారు. అలా మనం కూడా ఒక మంచి ఫ్రాంచైజీని తీసుకుని ది లస్సీ డే వారి ద్వారా ఫ్రాంచైజ్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. లస్సీ డే ఇప్పటి వరకు ప్రారంభించిన అనేక చోట్ల ప్రతి ప్రాంతంలో కూడా కస్టమర్ల యొక్క ఆదరణని చాలా గొప్పగా చొరగొంటోంది. ఒకటి కాదు, రెండు కాదు, 29 సంవత్సరాలుగా ది లస్సీ డే తన బ్రాండ్తో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, అబుదాబి, బహ్రెయిన్, ఒమాన్ ఇట్లా అనేక చోట్ల వీళ్ళు బ్రాంచ్లు పెట్టి కస్టమర్లని సాటిస్ఫై చేయగలుగుతున్నారు. ది లస్సీ డేలో మెయిన్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి లస్సీ. ఇది ఒక న్యాచురల్ ఆర్గానిక్ డ్రింక్. ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఫుడ్ వైపు లేదా డ్రింక్ వైపు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ది లస్సీ డేలో లస్సీ మాత్రమే కాకుండా అనేక మిల్క్ షేక్లు, ఫ్రూట్ జ్యూసులు ఇట్లా రకరకాలు మొత్తం 120 ఐటమ్స్ వరకు మనం మెన్యూలో పెడతాం. ఫలూదా అని, ఐస్ క్రీమ్స్ అని, మిల్క్ షేక్స్ అని, ఇంకా చిన్న చిత్తక ఫుడ్ ఐటమ్స్ బర్గర్ కానీ, చిప్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవన్నీ కూడా యువతను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. మెనూ మొత్తం కూడా మ్యాక్సిమం స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్తోనే ఉంటుంది. ఇతర ఫ్రాంచైజీలకి అట్లాగే లస్సీ డే ఫ్రాంచైజీకి ఉన్నటువంటి తేడాలు ఏంటి అనేది మనం చూద్దాం. సెక్యూరిటీ డిపాజిట్ అనేది, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు కూడా పెట్టాల్సి ఉంటుంది వేరే ఫ్రాంచైజీలో. కానీ ది లస్సీ డేలో అట్లా కాదు. మనం ఇచ్చేటువంటి డబ్బులకు తగ్గట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఇంటీరియర్స్ని కానీ వాళ్ళే డిజైన్ చేసి మనకిస్తారు. ప్రతి ఫ్రాంచైజీలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం బ్రాండ్తో టైఅప్ అవ్వడానికి మాత్రమే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు మనల్ని పెద్దగా పట్టించుకోరు. కానీ లస్సీ డేలో అట్లా కాదు. మనకు సంబంధించిన ప్రతిదీ వాళ్ళే డిజైన్ చేసి ఇస్తారు, మనకి ఎటువంటి శ్రమ లేకుండా. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే రెన్యూవల్ అనేటువంటి ఇష్యూస్ కూడా ఏమీ లేవు. ది లస్సీ డేలో ఒక్కసారి లైఫ్ టైం ఫ్రాంచైజ్ తీసుకుంటే అది జీవితాంతం మనకే ఉంటుంది. సాధారణంగా ఏదైనా బిజినెస్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రాంచైజ్ ద్వారా అయితే ఖచ్చితంగా రాయల్టీ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. కానీ లస్సీ డేలో అటువంటిది ఏమీ ఉండదు. ₹1 కూడా రాయల్టీ ఫీజు మనం కట్టక్కర్లేదు. ఇప్పుడు ది లస్సీ డే ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆదాయం ఎట్లా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. అలాగే ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత కంపెనీ ఎటువంటి సపోర్ట్ మనకిస్తుంది అనేది కూడా చూద్దాం. ది లస్సీ డే మెన్యూలో ₹35 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ₹145 వరకు ఐటమ్స్ ఉంటాయి. దాదాపు 120 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట మన మెన్యూలో. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్ దాదాపు 50% ఉంటుంది లస్సీ డేలోని ప్రతి ప్రోడక్ట్కి. ఒక ₹140 మనం అమ్మినా, ₹50 అమ్మినా ఇక్కడ 50%, అక్కడ 50%, రెండిట్లో కూడా 50% ప్రాఫిట్ మార్జిన్ మనకే వస్తుంది. లస్సీ డే యొక్క ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ ఇదే అనమాట. అన్నింటినీ మించి స్టాఫ్ మొత్తానికి వాళ్ళే ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసి మనకిస్తారు. ఇందులో కూడా మనకి ఎటువంటి కంగారు ఉండక్కర్లేదు. మనం బిజినెస్ స్టార్ట్ చేయలేమే, మనం ఎప్పుడు ఫుడ్ బిజినెస్ రన్ చేయలేదే అనే కంగారు అక్కర్లేదు. స్టాఫ్ని వాళ్ళే ట్రైన్ చేసి 50% మార్జిన్ వాళ్ళే ఇచ్చి మన డిజైనింగ్ అంటే మన షాప్ డిజైనింగ్ అంతా కూడా వాళ్ళే చూసుకుని ప్రతిదీ వాళ్ళే చూసుకుంటే మనం కేవలం మేనేజర్ లాగా ఉండి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అంతే. కానీ మనం ఓనర్కి ఇవన్నీ చేసి ఇవ్వడం అంటే చాలా బర్డెన్ని వాళ్ళు తగ్గించినట్టే అవుతారు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఫుడ్ ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి మాస్టర్ చెఫ్ ఉంటారు కదా, ఆ మాస్టర్ చెఫ్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ అప్పుడు అట్లా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి మన భాష వాడు కాకపోతేనో లేకపోతే మనకు తెలియని వాడు అవటం వల్ల అతనికి మనకి మధ్య రకరకాల తలనొప్పులు వస్తాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. 0% నాలెడ్జ్ ఉన్నటువంటి మన మనిషిని కనుక మనం ప్రొవైడ్ చేస్తే పూర్తి ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి మన దగ్గరికి పంపిస్తారు. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి సీక్రెట్ రెసిపీస్ అనేవి కూడా మనతో షేర్ చేస్తారు. కంపెనీకి సంబంధించిన రా మెటీరియల్ దగ్గర నుంచి రెసిపీస్ వరకు అన్నీ కూడా మనతోనే వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఫుడ్ ఇండస్ట్రీలో రోజులో చివరిలో మిగిలినటువంటి ఫుడ్ మొత్తం లాస్లోకే వస్తుంది. కానీ లస్సీ డేలో అట్లా కాదు. పెరుగైనా పాలైనా మొత్తం మనం ఫ్రీజర్లో దాచుకోవచ్చు. సో 0% వేస్టేజ్. అన్నింటినీ మించి మనం తీసుకున్నటువంటి ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ కూడా వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇవ్వరు. దాన్ని తగ్గట్టుగా వాళ్ళు డాక్యుమెంటేషన్ కూడా చేయించుకుని అగ్రిమెంట్ రాసిస్తారు.
మిగతా విషయాలు సంబంధించి అంటే ఫ్రాంచైజ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత ఖర్చు, అవన్నీ ఈ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అడిగితే వాళ్ళు మీకు క్లియర్ కట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లాగే www.thelassyday.in వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు రకరకాల సమాధానాలు అట్లాగే మీ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటివన్నీ వస్తాయి. మీకు ఉపయోగపడకపోవచ్చు కానీ చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి.